హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. మనకు టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి దాదాపు చూసినట్లయితే మనకు 50% 50% మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. మీరు చూసే ఉంటారు, ప్రతి రూమ్లో కూడా స్ట్రెంత్ అనేది ఒక 50% మాత్రమే. ఓవరాల్గా వచ్చేసి మనకు 50% మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. సో దీనికోసం చాలామంది వచ్చేసి కటప్ ఏమన్నా తగ్గుతుందా అని చాలా వరకు అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఎంతవరకు కటప్ ఉండొచ్చు, ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ జోన్లో ఉండొచ్చు అని చాలామంది అయితే థింక్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ప్రతి క్యాస్ట్ వైజ్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఒక సేఫ్ జోన్లో ఉంటారనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే అప్రాక్సిమేట్లీ ఇన్ని వస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారని అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా జాబ్ వస్తుందని కాదు, మీరు ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు అని అయితే చెప్తున్నాను. ఒక 3000 మెంబర్స్కి సంబంధించి మనము ఇక్కడ చూసినట్లయితే పేపర్ ఎలా వచ్చిందని ఒకటి పోస్ట్ చేస్తే కమ్యూనిటీలో మనకు మోడరేట్గాని ఒక 75% అయితే పెట్టడం అయితే జరిగింది. సో దాదాపు పేపర్ అంత ఈజీ లేదు, అంత హార్డ్ లేదు, కొంచెం మోడరేట్గా రావడం అయితే జరిగిందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఒక సేఫ్ జోన్లో ఉంటారు మీరు, ఆ దాని గురించి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ 1కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు పేపర్ 1లో ఏ విధంగా వచ్చింది. ఓకే, సో పేపర్ 1 ఏ విధంగా వచ్చిందంటే మనకు కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది. ఓకే, కరెంట్ అఫైర్స్ పైన ఒక 40 నుంచి 50 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ పైన అడగడం అయితే జరిగింది. అంటే మనకు కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశాడు. ఓకే, సో దానికి సంబంధించి పేపర్ 1కి సంబంధించి మనకు వచ్చేసి పేపర్ 1 అంత హార్డ్గాని లేదు, అంత ఈజీగా అంటే మోడరేట్గా ఉండడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి దీంట్లో ఒక 90 నుంచి 100 మార్క్స్ స్కోర్ చేసింది అయితే ఇది ఒక బెస్ట్ స్కోర్గా అయితే చెప్పుకోవచ్చు. ఒక 90 నుంచి 100 మిడిల్, అంటే 100+ ఉన్నా ఓకే, బట్ 90 కంటే ఎక్కువ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళైతే ఒక మంచి మార్క్స్ స్కోర్ చేసినట్లే పేపర్ 1కి సంబంధించినంత వరకు. ఓకేనా. సో అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే పేపర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే పేపర్ 2 కూడా మ్యాక్సిమం మనకు హిస్టరీ పరంగా వచ్చింది. కాబట్టి దాదాపు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే, పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక మోడరేట్గా అంటే ఒక బేసిక్ లెవెల్లో రావడం అయితే జరిగింది. చాలామంది పేపర్ 2 చాలా బాగా రాసి ఉంటారు. ఓకే, ఎందుకంటే పేపర్ 2 అనేది చాలా కొంచెం సింపుల్గా, అంత హార్డ్ లేకుండా నార్మల్గా పేపర్ అయితే రావడం అయితే జరిగింది. సో దీంట్లో మనకు పేపర్ 2కి సంబంధించి ఎవరైతే ఓకే 100+ ఖచ్చితంగా వస్తాయండి. 100+, 100 నుంచి 100+ అంటే ఖచ్చితంగా 100 నుంచి 120 ఈ విధంగా 100+ ఖచ్చితంగా స్కోర్ చేసి ఉంటారు పేపర్ 2కి సంబంధించి. బాగా చదివిన వాళ్ళైతే ఖచ్చితంగా, ఎందుకంటే మనకు ప్రతి క్వశ్చన్ కూడా స్టేట్మెంట్లో అడిగాడు. చెప్తూనే ఉన్నాను కదండి, మీరు బుక్ డిస్క్రిప్షన్ చదివేటప్పుడు చాలా క్లియర్గా చదవాలి. ఇది ఈజీగా ఉంది, ఇది కాదు, ఇది ఇయ్యడు కదా, ఇది ఇంపార్టెంట్ కాదు కదా, అలా కాదు. డిస్క్రిప్షన్ పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం పేపర్స్ ఆల్రెడీ 3 పేపర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో ఎలా వచ్చినాయి పేపర్స్ మొత్తం కూడా ఏ కరెక్టు, ఏబి కరెక్టు, ఏబి 2 కావు, బి కరెక్టు, ఇలా ప్రతి క్వశ్చన్ ఇలానే ఇచ్చాడు. దాదాపు క్వశ్చన్స్ మొత్తం స్టేట్మెంట్ క్వశ్చన్సే ఇచ్చాడు. సో మీరు ప్రతిది కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఎగ్జామ్, అప్కమింగ్ ఏ ఎగ్జామ్లో అయినా, గ్రూప్ 2 ఎగ్జామ్ నెక్స్ట్ వస్తుంది కదా, దాంట్లో అయినా సరే స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది మైండ్లో ఫిక్స్ కావాలి. ఖచ్చితంగా స్టేట్మెంట్ రూపంలోనే వస్తున్నాయైతే గుర్తుపెట్టుకోవాలి. సో 100+ ఎవరైతే స్కోర్ చేస్తారో పేపర్ 2కి సంబంధించి వాళ్ళైతే ఒక సేఫ్ జోన్, అంటే ఒక మంచి బెస్ట్ స్కోర్గా అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేపర్ 3కి సంబంధించి చూసినట్లయితే మనకు ఎకానమీకి సంబంధించి దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడంటే 2011, ఓకే 2011కి సంబంధించి జనాభా లెక్కలు, ఓకేనా, జనాభా లెక్కలకి సంబంధించి చాలా క్వశ్చన్స్, అంటే చాలా క్వశ్చన్స్ అడిగాడు 2011కి సంబంధించి జనాభా క్వశ్చన్స్. అదేవిధంగా మనకు బడ్జెట్ క్వశ్చన్స్ కూడా చాలా అడిగాడు. ఇవి రెండిటి నుంచే మనకు దాదాపు 80% క్వశ్చన్స్ ఇవి రెండిటి మీద బేస్ అయ్యే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ పర్యావరణం సంబంధించి రావడం అయితే జరిగింది. సో 2011 జనాభా అండ్ బడ్జెట్ గురించి ఎవరైతే క్లారిటీగా చదివారో వాళ్ళు ఒక మంచి స్కోర్ అయితే చేశారు ఎకానమీకి సంబంధించి పేపర్ 3కి సంబంధించి ఏదైతేనే. బట్ పేపర్ 3 అనేది కొంచెం వరకు అయితే టఫ్ రావడం అయితే జరిగింది. పేపర్ గ్రూప్ 3కి సంబంధించి పేపర్ 3 కొంచెం టఫ్ రావడం అయితే జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఒక 90 స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే ఒక మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఒక 90 స్కోర్, 80 నుంచి 80, ఓకే 80 నుంచి 90 ఈ మధ్యలో ఎవరైతే స్కోర్ చేస్తారో
వాళ్ళు ఎకానమీ థర్డ్ పేపర్కి సంబంధించి ఒక మంచి మార్క్సే సాధించారని అయితే చెప్పుకోవచ్చు. ఓకే, సో మనకు ఓవరాల్గా 3 పేపర్స్కి సంబంధించి ఏ క్యాస్ట్కు ఎన్ని మార్క్స్ వస్తే ఒక సేఫ్ జోన్లో ఉంటారు ముందే చెప్పాను కానీ జస్ట్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నా మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అని. అయితే ప్రతి డిస్టిక్కి సంబంధించి సపరేట్గా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చేసుకోవడం, ఎందుకంటే మీకు ఒక అఫీషియల్ కీ వచ్చిన తర్వాతకి ప్రతి డిస్టిక్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే మీకు సేఫ్గా ఉంటారు అనేది కూడా చేసుకుందాం వీడియో. సో ఇక్కడ వచ్చేసి మీరు సేఫ్ జోన్లో ఉండడానికి టోటల్గా అందరికీ కలిపేసి చెప్తున్నాను. సో ఈడబ్ల్యూఎస్ కటాప్ అనేది ప్రతి ఎగ్జామ్ రీసెంట్ రిజల్ట్లలో చూస్తున్నాం కదా, డిఎస్సిలో కానీ అంతకుముందు గ్రూప్ 4లో కానీ అంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ ఈడబ్ల్యూఎస్ అనేది చాలా కటాప్ అనేది తక్కువ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈడబ్ల్యూ వచ్చేసి మనకు ఒక 250, ఓకే, 250 నుంచి 280 ఎవరైతే స్కోర్ చేస్తారో 250 నుంచి 280 ఎవరైతే స్కోర్ చేస్తారో ఒక మంచి స్కోర్లో ఉన్నట్లే. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 250 నుంచి 280 మధ్యలో స్కోర్ చేస్తే వాళ్ళైతే ఒక మంచి సేఫ్ ప్లేస్లో ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారని అయితే చెప్పుకోవచ్చండి. ఓకే, అంటే ప్రైవేట్ కీ చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి చెప్తున్నాను. అఫీషియల్ కీ వచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్ కొంచెం తారుమారు అంటే అటు ఇటు మార్క్స్ కావచ్చు. బట్ 250 280 మధ్యలో మార్క్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక సేఫ్ జోన్లో ఉన్నట్లు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి. ఓసీ కేటగిరీకి సంబంధించి ఖచ్చితంగా, ఓకే, ఓసీ కేటగిరీకి సంబంధించి ఖచ్చితంగా 320+ ఖచ్చితంగా రావాల్సిందే. 320+ ఉంటేనే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్లు. ఓసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కాకుండా ఓసీ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో 320+ ఎవరైతే సాధించారో వాళ్ళు ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఓకేనా. సో నెక్స్ట్ బీసీఏకి వచ్చేసరికి కొద్ది వరకు కటప్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి బీసీఏ ఒక 280 నుంచి 290, ఓకేనా, 280 నుంచి 290 ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళైతే ఒక సేఫ్ జోన్లో ఉన్నట్లు. బీసీఏకి సంబంధించి 280 నుంచి 290 స్కోర్ చేస్తే ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు. అదేవిధంగా బీసీబీకి చూసుకున్నట్లయితే మనకు ఒక 270+ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్లు. నేను జస్ట్ సేఫ్ జోన్ గురించి చెప్తున్నాను. దీనికంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓప్స్ పెట్టుకోవచ్చు. అఫీషియల్ కీ తర్వాత కూడా ఈ స్కోర్ ఎవరైనా చేస్తే, అంటే మనం ఆల్రెడీ 3 పేపర్స్ని అనాలిసిస్ చేశాము. ఏ పేపర్ టఫ్ వచ్చింది, ఏ పేపర్ ఈజీ వచ్చింది, ప్రతిదీ అనాలిసిస్ చేసిన తర్వాత క్యాస్ట్ వైజ్ ఇంత స్కోర్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టయితే చెప్తున్నాను. అదేవిధంగా బీసీసీకి సంబంధించి చూస్తే 250+ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే కొంచెం సేఫ్ ప్లేస్లో ఉన్నట్టే. ఓకే, బీసీసీకి సంబంధించి 250+ వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు. అదేవిధంగా బీసీడీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 310+ ఖచ్చితంగా రావాల్సిందే. 300+ అండ్ 310+. ఓకే, 310+ ఖచ్చితంగా వస్తేనే ఓసీ తర్వాత మహా అంటే ఒక 2-3 మార్క్స్ అటు ఇటు ఉంటాయి, కానీ అంతకంటే తక్కువ అయితే ఉండదు బీసీడీకి సంబంధించి. సో బీసీడీ కూడా 310+ ఆర్ 315 ఇంతవరకు ఖచ్చితంగా స్కోర్ చేస్తేనే వాళ్ళు కూడా ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు. అదేవిధంగా మైనారిటీ బీసీఈకి సంబంధించి వీళ్ళు ఒక 270 280 ఇది ఇంత స్కోర్ చేస్తే వాళ్ళు కూడా ఒక మంచి సేఫ్ ప్లేస్లో ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీకి సంబంధించి చూసినట్లయితే ఎస్సీలు ఒక 270 280 వీళ్ళు కూడా సేమ్ 270 280 ఈ స్కోర్ చేస్తే ఎస్సీలు కూడా ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నట్టే. ఎస్టీలకు చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎస్టీలు అంటే కాంపిటీషన్ ఉండకపోయేది, బట్ ఇప్పుడు ఎస్టీలు ప్రతి కాంపిటీషన్లో పాల్గొంటున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఒక 290+ వస్తేనే ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు. నేను చెప్పే ఈ స్కోర్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నానండి. ఖచ్చితంగా ఈ స్కోర్ సాధిస్తే ఒక సేఫ్ జోన్లో ఉంటారని అయితే నేను చెప్తున్నాను. అంటే ఒక సేఫ్ జోన్లో ఉంటారు. ఈ స్కోర్ ఎవరైతే సాధిస్తారో ప్రైవేట్ కీలు చూసుకున్న తర్వాతకి ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు ఒక సేఫ్ జోన్లో ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. అఫీషియల్ కీ వచ్చినాక ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా కటాప్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.